హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులకు మరియు వృద్ధులకు అదేవిధంగా పెన్షన్దారులకైతే టీడీపీ అధినేత గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ని అయితే తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఏపీలోని నిరుద్యోగులకు వృద్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయలు పింఛన్ అయితే అందిస్తామన్నారు. అంతేకాదు, కొందరు ఊరికి వెళ్ళిన 3 నెలల వరకైతే పింఛన్ అనేది ఒకేసారి ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే సౌకర్యం అయితే కల్పిస్తామనేసి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వరకు మనకి వైసీపీ 3,000 రూపాయలు పెన్షన్ అయితే 4 విడతల్లోని ఇవ్వడం జరిగింది. ప్రతి విడతల్లోని 250 రూపాయలను పెంచుతూ వస్తూ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ అనేది అందిస్తామనేసి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా నిరుద్యోగులకు మరియు పెన్షన్దారులకైతే ఒక శుభవార్తనైతే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ ధన్యవాదములు.